అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పిల్లలు, అలాగే విద్యార్థులు, అలాగే మహిళలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరికీ ఉపయోగపడేలాగైతే శుభవార్త అయితే చెప్పబోతుందనమాట. సో, ప్రస్తుతం మనకి ఈ యొక్క తల్లికి వందనం అంటే గతంలో మనకి అమ్మఒడి పథకం కింద ఇచ్చేవారు. అయితే ఇప్పుడు తల్లికి వందనం కింద మనకి ఈ యొక్క రూ. 15,000 అనేవైతే ఈ యొక్క తల్లుల ఖాతాలో జమ చేయడానికైతే సిద్ధమవుతుందండి. రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎప్పుడు విడుదల చేయబోతుంది? అర్హతలేంటి? అనేది ఈ వీడియోలో పూర్తి సమాచారం తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం. ఈ వీడియోనైతే ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరి కొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఇక్కడ ఏపీ అమ్మ ఒడి పథకం సంబంధించి గాని చూసుకున్నట్లయితే, మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందనమాట. ఈ యొక్క పథకం సంబంధించి గాను చాలామంది విద్యార్థులు, అలాగే తల్లులందరూ ఎదురు చూస్తున్నారండి. ఈ యొక్క పథకం సంబంధించి మనకి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేయబోతుందని చెప్పేసి. సో, ఎట్టకేలకు ఈ యొక్క పథకం సంబంధించి గాను విడుదల చేయడానికైతే సిద్ధమవుతుందనమాట రాష్ట్ర ప్రభుత్వం. అయితే దీనికి సంబంధించి గాను గత ప్రభుత్వంలో మనకి అమ్మఒడి పథకం కింద రూ. 15,000 ఇస్తామని చెప్పేసి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా! అందులో మనకి ఒకరి ఇంట్లో ఎంతమంది చదువుకుంటున్నా ఒకరికి మాత్రమే ఇచ్చేవారండి. అందులో మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మొత్తం జమ అయ్యేవి కావనమాట. మనకి రూ. 1000, రూ. 2,000 అనేవైతే రూ. 2,000 అనేవైతే మనకి స్కూల్ మెయింటెన్స్‌కిని తీసుకునేవారు. మిగిలిన అమౌంట్ తల్లుల ఖాతాలో జమ చేసేవారండి. అయితే ఇప్పుడు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఇంట్లో ఎంతమంది చదువుకుంటున్నా అంతమందికి కూడా ఇవ్వనుందనమాట. అంటే రూ. 15,000 ఒకరుంటే, అలాగే ఇద్దరుంటే రూ. 30,000, అలాగే ముగ్గురుంటే 45,000 వరకు, అలాగే నలుగురుంటే 60,000 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించడానికైతే సిద్ధమవుతుందండి. సో, దీని ద్వారా ప్రతి ఒక్కరు చదువుకోగలుగుతారు. ప్రతి ఒక్కరికి విద్య విద్య అందుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతంగా ఆలోచించి ఈ నిర్ణయం అయితే తీసుకోబోతుందనమాట. అయితే ఈ యొక్క నిర్ణయం సంబంధించి గాను ఎప్పుడు విడుదల చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, తల్లులు అందరూ కూడా ఎదురు చూస్తున్నారండి. సో, ఎట్టకేలకు మనకి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందనమాట. సో, విద్యార్థులందరికీ ఉపయోగపడేలాగా మనకి కంపల్సరీగా ఈ యొక్క ఇట్లనేవైతే విడుదల చేయబోతుందండి. కాకపోతే కంపల్సరీగా కొన్ని షరతులైతే ఉన్నాయన్నమాట. విద్యార్థులు ఎవరైతే చదువుకుంటున్నారో వారికందరికీ కూడా 75% పైగానే అటెండెన్స్ అయితే ఉండాలండి. ఇలా ఎవరికైతే ఉంటుందో సో, వారికి మాత్రమే జమ చేసే అవకాశం ఉందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాను చూసుకున్నట్లయితే విద్యార్థులందరూ ఎదురు చూస్తున్నారు కదండీ! ఈ యొక్క నిధులకు సంబంధించి గాను ఎప్పుడెప్పుడు విడుదల చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి. సో, దీనికి సంబంధించి గాను చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క జూన్ నెలలో విడుదల చేసే అవకాశం ఉందండి. రాష్ట్ర ప్రభుత్వం అయితే. సో, దీనికి సంబంధించి గాను మనకు త్వరలో అప్డేట్ అయితే రానుందనమాట. అయితే మనకి తల్లులకు సంబంధించి కానీ చూసుకున్నట్లయితే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కూడా యాక్టివ్‌లో ఉండేది చూసుకోండి. చాలామంది ఏంటంటే బ్యాంక్ అకౌంట్ ఉంటున్నాయని చెప్పేసి అన్నారు. కానీ యాక్టివ్ లేకపోవడం వల్ల వాళ్ళకైతే డబ్బులైతే జమ కావట్లేదు. సో, ఖచ్చితంగా ఈ బ్యాంక్ అకౌంట్ సంబంధించి గాను యాక్టివ్‌లో ఉండేలా చూసుకోండి. అలాగే మీరు ఈ కేవైసీ నమోదు ఇది చేయించుకోండి. సో, దాని ద్వారా మీకైతే ఎటువంటి అడ్డంకి లేకుండా ఉంటుంది. సో, దీనికి సంబంధించి గాను చాలామందికి డౌట్ కూడా ఉంది. మా ప్రైవేట్ పాఠశాల చదివే వాళ్ళకి ఇస్తారా? లేదా ప్రభుత్వ పాఠశాలకి ఇస్తారా? అని చెప్పేసి అయితే అంటున్నారు. అలా అయితే ఏముండదండి. 1-12 తరగతి చదువుకుంటున్న విద్యార్థులు ప్రైవేట్ గాని, ప్రభుత్వ గాని ఏ బడిలో చదువుకుంటున్నా గాని ఇస్తారండి. కాకపోతే అర్హుల లిస్ట్‌లో మీ పేరైతే ఉండాలి. సో, అర్హతలకు సంబంధించిన రేషన్ కార్డ్ కలిగి ఉండాలి. ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంటు, సో, మనకి ఈ యొక్క జిరాక్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒరిజినల్స్ అంటే జిరాక్స్ అయితే కావాల్సి ఉంటుంది. సో, కొన్ని డాక్యుమెంట్స్ కూడా యాడ్ చేస్తారు. అవి ఏంటో కూడా మనకి త్వరలో అయితే అప్డేట్ చేస్తాను. సో, ఈ యొక్క అప్డేట్ సంబంధించి అలాగే విడుదల తేదీ సంబంధించి గాని ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.